హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నేను ఇగోండి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, సరుకులు తెప్పించినానండి. ఎంత మనకి సరుకులు ఇంట్లో ఉన్నా ఇంకా పూజల టైంలో మనము తెప్పించుకుంటేనే మనకి ఫ్రెష్గా ఉంటుందండి. అందుకని ఇగోండి అన్నీ తెప్పించుకున్నాను. ఇగోండి శనగలు, పెసర్లు, బెల్లము అన్నీ తెప్పించుకున్నానండి. కొన్ని ఉన్నాయి, అయినా మనము అప్పటికప్పుడు తెచ్చుకుని ఫ్రెష్గా చేసుకుంటే మనకి పూజకి బాగుంటుందండి. ఇంకా అన్నీ మొన్ననే టబ్బాలన్నీ తోమినాను, అవన్నీ వేసి పెట్టుకోవాలండి. ఎంత మనము సరుకులు తెచ్చుకున్నా కానీ అండి, నేను కొన్ని అప్పుడప్పుడు కొన్ని తెచ్చుకుంటాను. ఎందుకంటే నాకు ఒక్క పురుగు ఇట్లా వచ్చినా కానీ దాన్ని చూస్తే మళ్ళీ తినబుద్ధి కాదండి. అందుకని ఫ్రెష్గా అప్పుడే తెప్పించుకుంటానండి. ఒకటేసారి తెచ్చుకున్నాం అనుకోండి ఎట్లయినా పురుగులు వస్తాయి మళ్ళీ. అందుకని అప్పుడప్పుడు తెచ్చుకుంటాను, అయిపోయేటప్పుడు తెచ్చుకుంటానండి. అదే మీకు చూపిద్దామని ఫ్రెష్గా డబ్బాలన్నీ తోముకున్నాను కదా, ఇంకా ఫ్రెష్గా వేసి పెట్టుకుంటే కిచెన్లో మనకి చూడడానికి బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది ఏ సామాన్లు అయినా అండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. హాయ్ అండి, చూడండి ఈరోజు ఫుల్ పని అండి. కిచెన్లో ఉన్న డబ్బాలన్నీ తోమినాను. ఇగో అన్నీ తోమి, ఈరోజు కొంచెం ఎండ వచ్చిందండి, అన్నీ తోమి ఇట్లా గాలికి పెట్టినానండి. పండగలు వస్తున్నాయి కదా, ఇంకా వరలక్ష్మి వ్రతం, ఇంకా పండగలు అన్నీ స్టార్ట్ కదా. నేను అయిపోయినప్పుడల్లా డబ్బాల్లో అన్నీ తోమేస్తాను. కానీ ఏంటంటే అన్నీ తోమేటప్పుడు ఒకటేసారి అన్నీ తోముకుంటేనే నాకు తోమినట్టు ఉంటుంది. అందుకని ఈరోజంతా పొద్దున్న లేసి, సండే ఉందండి ఈరోజు, పొద్దున్న లేసి అన్నీ తోముకున్నాను అండి, గాలికి పెట్టినాను.